భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 18/3/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష చవితి మంగళవారం. చవితి రాత్రి 7 గంటల 2 నిమిషాల వరకు, స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 9 గంటల 26 నిమిషాల నుండి రాత్రి 11 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తాల ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 21 నిమిషం వరకు, రాత్రి 10 గంటల 55 నిమిషాల నుండి 11 గంటల 44 నిమిషాల వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:12, సూర్యాస్తమయం 6:06. అమృత గడియలు తెల్లవారు 5 గంటల 34 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు లేదు. అలాగే వ్యాఘాతం మధ్యాహ్నం 2:31, బాలువ రాత్రి 2:07. శుక్రమూఢమి ప్రారంభ. ఈరోజు శుక్రమూఢం ఉదయం 7 గంటల 15 నిమిషాల నుంచి శుక్రమూఢం ప్రారంభమైంది. కూడా ముహూర్తాలు ఏవి కూడా వివాహాది శుభకార్యాలకి ఈ శుక్రమూఢంలో ఒక నెలల వరకు కూడా మనకి ముహూర్తాలు ఉండవు. శుక్రుడు మౌఢ్యాన్ని పొందుతున్నాడు కాబట్టి ఈ వేళ నుంచి కూడా ముహూర్తాలు ఏవి ఒక నెలల వరకు ఉండవు అన్నమాట. దినఫలాల్లో ఈరోజు ముందుగా మేషరాశి. కొన్ని పనులు కలిసి వచ్చుట కానీ వ్యయంతో కూడి ఉండుట, అది అధికంగా వ్యయం అయ్యే అవకాశాలు. వృషభ రాశి వారికి భూ సంబంధ వ్యవహారాల్లో నష్టము, వాహన ప్రమాదాలు, అలసట. మిథున రాశి ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాల్లో నెమ్మదిగా సాగే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి ఆర్థికంగా కొంత పర్వాలేదు. కొన్ని పనుల మధ్యలో నిలిచిపోయే అవకాశం. దైవచింతన, దేవత ఆరాధన మీకు మేలు చేసే అవకాశం. సింహరాశి అసహనం, ఉద్రేకంగా మాట్లాడటం, ఇతరులతో కలహాలు, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. కన్యారాశి ఆరోగ్య భంగం, వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే లాభాలు ఉండే అవకాశం ఉంది. తులారాశి శారీరకంగా సౌఖ్యం, మనోధైర్యంతో కొన్ని అవకాశాలు వల్ల లాభాలు పొంది ఆ అవకాశాలు వినియోగించుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వివాహయోగం, శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం, ఓర్పు సహనంతో ఉండే అవకాశాలు. ధనస్సు రాశి సంఘంలో ఉన్నత స్థితి ఉంటుంది. ఈరోజు ఆర్థికంగా లావాదేవీలు సంతృప్తికరంగానే ఉండే అవకాశాలు. మకర రాశి శత్రువులపై విజయం కలుగుతుంది. కుటుంబ జీవన సౌఖ్యం, స్థిరాస్తుల్లో మార్పులు, కొన్ని లాభాలు చేర్పులు ఉండే అవకాశాలు. కుంభరాశి ఇతరుల విషయాలు జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ధనం విషయంలో మటుకు అనుకూలంగా ఉంది. భగవత్ చింతన, భగవన్ నామస్మరణ కూడా ఈరోజు మీకు మేలు చేసే అవకాశం. మీనరాశి చిరకాల బంధుమిత్రుల యొక్క కలయిక, దైవ చింతన, దేవాలయ దర్శనాలు చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈరోజు యోగ్యంగా ఉండే అవకాశం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అమితాసన ఓం అమితాసనాయ నమః. అమితాసన విశేషంగా భుజించేవాడని అర్థం. ఈ నామ యొక్క సామాన్యార్థం ప్రళయకాలంలో సమస్త జీవకోటిని కూడా తన యందు నింపుకునేటువంటి వాడు. ఆ కారణంతో అలంకార భాషలో అమితాసన తానే సృష్టిస్తాడు, తానే భుజిస్తాడన్నమాట అని కీర్తింపబడ్డాడని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.